అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్ హజ్జు అష్హురుం మాలూమాత్ సదకల్లాహుల్ అజీం. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, ఈరోజు నేను మీ ముందు హజ్ యాత్ర, హజ్ ఆరాధన ఎప్పుడు ప్రారంభమైనది, మరి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి హజ్ యాత్రకు రావడము, అదేవిధంగా కాలగమనంలో ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో హజ్ యాత్రికులను అడ్డుకోవడము, ఈ విషయాల గురించి నేను మీ ముందుంచే కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మరి సోదర మహాశలరా, ఈ భూమండలాన్ని సృష్టించిన తర్వాత కారుణ్య ప్రభు అయిన దైవం, సర్వలోక నియామకుడైన ప్రభు దైవదూతలచే మక్కా నగరంలో కాబా గృహాన్ని ఏకేశ్వరోపాసన కోసము నిర్మించడం జరిగింది. ఆ విధంగా తొట్టతొలి మానవుడు హజరత్ ఆదం అలైహిస్సలాం గారు అక్కడ ఆరాధన కూడా చేయడం జరిగింది ధార్మిక గ్రంథాల ప్రకారము. మరి కాలక్రమంలో ఆ గృహం యొక్క రూపురేఖలు మారిపోవడము, పడిపోవడంతో మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా దాదాపు 4000 సంవత్సరాల పూర్వము ఆ గృహాన్ని స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన కోసం నిర్మించడం జరిగింది. మరి ఆనాటి పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నిటిలో రాజులు ఎవరైతే ఉన్నారో, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, దైవాంశ సంభూతులుగా సూర్యచంద్రాదులు విగ్రహాలకు ఆరాధన చేస్తూ మార్గభ్రష్టులైపోయి ఉండడం మూలంగా స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన కోసము మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మహనీయ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఆ కాబా గృహాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత కారుణ్య ప్రభు అయిన దైవము, ఓ ఇబ్రాహీం, హజ్ కోసం ప్రజలను పిలుపు అని ఆజ్ఞాపించడం జరిగింది. ఓ ప్రభువా, ఈ ఎడారులలో, ఈ కొండలలో, ఇక్కడ నిర్జన ప్రదేశంలో నేను ఎవరిని హజ్ కోసం పిలవాలి అని చెప్పినప్పుడు, ఓ అజ్జిన్ ఫిన్నాసి బిల్ హజ్, ప్రజలను హజ్ కోసం పిలుచు అని చెప్పినప్పుడు, ఇబ్రాహీం అలైహిస్సలాం విధంగా చెప్పినప్పుడు, ఇబ్రాహీం, నీ పని పిలవడం, ప్రజల్ని పంపడము మా పని అని చెప్పినప్పుడు ఆయన తన శక్తి మేరకు ప్రజల్ని పిలవడం జరిగింది. మరి ప్రతి కాలంలో కూడా సంవత్సరంలో 12 మాసాలు, ఇప్పుడు నేను పఠించిన వాక్యం ఏదైతే ఉందో పవిత్ర హజ్ మాసాలు అందరికీ తెలిసినవే అని చెప్పడం జరిగింది. మరి 4000 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా హిజ్రీ క్యాలెండర్ ప్రకారము చివరి 2 మాసాలు, అదేవిధంగా మొదటి మాసం హజరత్ మొహర్రం, అంటే ఆ కాలంలో నడిచి వెళ్ళేదానికోసం సమయం ఎక్కువ పట్టేది కాబట్టి జిల్ ఖైదా మాసము హజ్ ప్రయాణానికి వెళ్ళేదానికోసము, జిల్ హజ్జా మాసము హజ్ చేసేదానికోసము, తిరిగి ఇంటికి వచ్చేదానికోసము 1 మాసం పట్టేది ఆ కాలంలో. ఆ విధంగా ఈ 3 పవిత్ర మాసాలు హజ్ కోసము, రజబు మాసం ఏదైతే ఉందో ఆ మాసంలో ఉమ్రా చేసేదానికోసము పవిత్ర మాసాలుగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో దొంగతనాలు, దౌర్జన్యాలు జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే హజ్ వస్త్రధారణ ధరించి బలి పశువులు, కుర్బానీ పశువులు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరతారో వారిని అడ్డుకోకూడదని, వారిపై దౌర్జన్యం చేయకూడదని, వారిని దోచుకోకూడదని 4000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ సాంప్రదాయము నడుస్తూ ఉందన్నమాట. అదేవిధంగా హజ్కు వచ్చిన వారు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేయాలని, అది శాంతి నిలయమని, అక్కడ అసూయ దేశాలు కానీ, అసభ్య చేష్టలు కానీ, అక్కడ జగడము కానీ, ఎటువంటి హింసా కార్యక్రమాలు చేయకూడదని పూర్వకాలం నుంచి కూడా ఆజ్ఞాపించడం జరిగింది. మరి ఆ విధంగా దాదాపు 2500 సంవత్సరాల వరకు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన జరిగింది. అక్కడ అరేబియా ప్రాంతం నుంచి చాలామంది ప్రజలు
హజ్ ఆరాధన కోసం యాత్ర చేసేవారు. మరి చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లాహం గారి యొక్క రాకకు ఒక 100 సంవత్సరాలకు ముందు అక్కడ విగ్రహారాధన అనేది ప్రబలడం జరిగింది. మరి కాబా గృహం యొక్క చుట్టుపక్కల దాదాపు 360 విగ్రహాలను ప్రతిష్ఠించుకొని రోజుకొక విగ్రహాన్ని ఆరాధించడము, హజ్ కాలం వచ్చినప్పుడు అక్కడ జంతువులను బలులిచ్చి కాబా గృహంపై రక్తాన్ని చిందించడము, ఆ మాంసాన్ని పేగులను కాబా గోడలపై వేయడము. మనం పుట్టేటప్పుడు మన పైన వస్త్రాలు లేవు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం వస్త్రాలు తొడగవలసిన అవసరం ఏముందని నగ్నంగా ప్రదక్షిణ చేయడము, ఈలలు వేయడము, కేరంతలు వేయడము. ఏదైతే స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన కోసము మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కాబా గృహాన్ని నిర్మించడం జరిగిందో దానికి వ్యతిరేకంగా అక్కడ అసభ్య కార్యాలతో పాటు విగ్రహారాధన కూడా జరగడం జరిగిందన్నమాట. ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత 40 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడి 23 సంవత్సరాల ప్రయత్నంలో అరేబియా మొత్తం భూభాగంలో విగ్రహారాధన, బహుదైవారాధన అనేది లేకుండా రూపుమాపి స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసనను స్థాపించడం జరిగింది. ఆ విధంగా 1400 సంవత్సరాల తర్వాత కూడా ఆ అరేబియా ప్రాంతంలో విగ్రహారాధన అనేది, బహుదైవారాధన అనేది చాలా తక్కువ. మరి ఆ విధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహం గారు హజ్ చేసినప్పుడు తన శిష్యులు 1,10,000 మంది శిష్యులు ఎవరైతే హజ్ ఆరాధన కోసం రావడం జరిగిందో వారందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏదైతే ధర్మాన్ని నేను మీ వద్దకు చేరవేశానో ఆ ధర్మం ఏదైతే ఉందో సత్యధర్మం ప్రపంచ మానవులందరి వరకు చేరవేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పినప్పుడు ఆ విధంగా 1,10,000 మంది ప్రవక్త గారి యొక్క సహచరులు వివిధ దేశాలకు వెళ్ళి సత్యధర్మాన్ని చేరవేయడం జరిగింది. ఆ విధంగా ప్రపంచ మానవులందరి వద్దకు ఈ సత్య సందేశం చేరిన తర్వాత వివిధ దేశాల నుంచి హజ్ ఆరాధనకు కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రియ ప్రవక్త గారి కాలంలోనే స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన కోసము మదీనా నగరాన్ని నుంచి 1,400 మంది అనుచరుల్ని తీసుకుని ఉమ్రా కోసం వచ్చినప్పుడు ఈ మక్కా కాబా గృహం యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుకోవడం జరిగింది. అంటే స్వయంగా ఎవరైతే ప్రవక్త ఉన్నారో వారిని కూడా ఆ కాలంలో అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో ఒక 100 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఎక్కడ అయితే పాలకులు దుర్మార్గులు నాయకులుగా ఎన్నుకోబడ్డారో అక్కడ వారే దైవాలుగా, దైవాంశ సంభూతులుగా తయారై దేవుని ఆజ్ఞలను ధిక్కరించి తమ ఆజ్ఞలను చలామణి చేసే క్రమంలో సోవియట్ రష్యా ఏదైతే ఉందో వారు కమ్యూనిజాన్ని స్థాపించి అక్కడ మసీదులు ఏవైతే ఉన్నాయో, ఆరాధనాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మూసివేయించి ఆ మసీదులను క్లబ్బులుగా, పబ్బులుగా, సినిమా థియేటర్లుగా వివిధ రకాలుగా చేసి అక్కడ అరబీ గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని చదవకుండా, హజ్ ఆరాధనకు వెళ్లకుండా ఈ మహానుభావులైన లెనిన్, స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఇస్లాం ధర్మాన్ని రూపుమాపేదానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి వీలైనంత వరకు దాదాపు 1 కోటి మంది విశ్వాసులను చంపివేసి ఆ దేశం నుంచి ఎవరు కూడా హజ్ యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిజము మొదలైనప్పటి నుంచి రష్యాలో కమ్యూనిజం అంతమయ్యే వరకు 1989 వరకు కూడా ఎవరు కూడా హజ్ ఆరాధనకు వెళ్లేదానికి అవకాశం లేదు, ఖురాన్ పారాయణం చేసేదానికి అవకాశం లేదు, ప్రార్థన చేసేదానికి కూడా అవకాశం లేదు. ఆ విధంగా అరబీ భాషను నిర్మూలించి ఇస్లామియా సత్యధర్మాన్ని రూపుమాపేదానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది. కానీ కారుణ్య ప్రభు అయిన దేవుని యొక్క అనుగ్రహంతో ఈరోజు సోవియట్ యూనియన్లోని దేశాలు ఏవైతే ఉన్నాయో ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, బోస్నియా, కొసోవో ఇటువంటి ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఈరోజు వారు దేవుని అనుగ్రహంతో స్వేచ్ఛగా హజ్ యాత్ర చేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రజలు వచ్చి హజ్ ఆరాధన నెరవేర్చడం జరుగుతుంది. కానీ ఇటువంటి దుర్మార్గులైన పాలకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బలం అనేది శాశ్వతంగా ఉండేదానికి అవకాశం లేదు. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ముస్లిముల దేశమైన, అత్యధిక ముస్లిములు నివసించే దేశం
తుర్కీ దేశం ఏదైతే ఉందో, అప్పటి రాజు కమాల్ పాషా అతాతుర్క్ ముస్లిం అయినప్పటికీ అతను కూడా మనము నమాజు చేయడం ద్వారా, ఖురాను చదవడం ద్వారా, హజ్ యాత్ర చేయడం వల్ల సమయం వృధా అవుతుందని, యూరోప్ దేశం వాళ్ళ కంటే ఎక్కువ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించాలి అంటే ఇవి ఆరాధనలు అడ్డుగా ఉన్నాయని, వారిని మించి పారిశ్రామికీకరణ సాంకేతికతలో ముందంజ వేయాలనే ఉద్దేశంతో అతను మసీదులన్నింటినీ మూసివేయడం జరిగింది. అజాన్ లేకుండా, ఆరాధనలు లేకుండా, ఉపవాసాలు పాటించకుండా, దైవ గ్రంథాన్ని పఠించకుండా, హజ్ యాత్రకు వెళ్లకుండా కొన్ని దశాబ్దాల పాటు అతను అసలు ఇస్లాం ధర్మాన్నే రూపుమాపడం జరిగింది. అతను పేరుగేమో అతను ముస్లిము, ఆ దేశం యొక్క అత్యధిక ప్రజలు ముస్లిములు. అంటే ఈ విధంగా దుర్మార్గులు ఎక్కడైతే పాలకులైతారో, దైవ ధర్మంలో ఏవైతే నిషేధితాలు ఉన్నాయో, సారాయి, జూదము, వ్యభిచారము, లంచము, వడ్డీ, ఇటువంటి దుర్వ్యవసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాపించి విచ్చలవిడితనాన్ని పెంపొందింపజేసి సత్యధర్మాన్ని రూపుమాపేదాని కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు ఈ దుర్మార్గులు. దేవుని దయ వల్ల ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాల నుంచి అక్కడ దైవ గృహాలలో ఆరాధన జరుగుతుంది, హజ్ యాత్ర జరుగుతుంది, ఖురాన్ పారాయణం జరుగుతుంది, అరబీ భాష చదువుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఎవరైతే దుర్మార్గులు పాలకులైతారో ప్రజలపై వారే దైవాంశ సంభూతులుగా తయారయ్యడానికి సిద్ధమవుతారు. ఇటువంటి అంతిమ ఘడియలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. అదేవిధంగా బర్మా దేశం ఏదైతే ఉందో, బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళమని వారు చెప్పుకుంటారు. ఎంత దుర్మార్గంగా అక్కడ దైవారాధనాలయాన్ని ధ్వంసం చేయడము, ముస్లిములను చంపడము, విదేశాలకు వెళ్ళగొట్టడము, హత్యలు, మానభంగాలు చేయడము, అదేవిధంగా హజ్ ఆరాధనకు వెళ్లకుండా నిరోధించే దేశాల్లో బర్మా కూడా ఒక దేశం. అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్టు చైనా దేశం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా చట్టపరంగా ప్రభుత్వం తరపు నుంచి హజ్జుకు వెళ్ళడం అనేది నిషేధం. ఎందుకంటే ఈ దేశాల్లో నాస్తికులు ఎక్కువ కాబట్టి, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో, బహుదైవారాధకులు ఎవరైతే ఉన్నారో, వివిధ కాలాల్లో వీరి యొక్క అధికారాన్ని చూసుకొని వీరు ధర్మాన్ని అణచివేసేదానికోసము, అంతం చేసేదానికోసము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 100 సంవత్సరాలలో ఇంకా మిగతా కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ ఇస్లాంను అణచివేసే దానికోసము, హజ్ యాత్రను అడ్డుకునే దానికోసము చేయవలసిన ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుని దయతో స్తోత్రాలకు తగినవాడు, వాస్తవ యజమాని, పాలకుడు, పోషకుడు ఆయనే కాబట్టి ఈరోజు దాదాపు ప్రపంచంలోని 200 దేశాల నుంచి లక్షలాది మంది హజ్ ఆరాధనకు రావడం జరుగుతుంది. మరి సోదర మహాశులరా, మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏదైతే సత్య సందేశాన్ని బోధించారో అదే సత్య ధర్మాన్ని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి హజ్ ఆరాధన ఏదైతే ఉందో అది వసుధైక కుటుంబం యొక్క యథార్థాన్ని తెలుపుతుంది. విశ్వజనీన సోదర భావాన్ని, విశ్వంలో ఉన్న ప్రజలందరూ సమానులే, ధనికులైనా, పేదలైనా, నల్లవారైనా, తెల్లవారైనా అందరూ సమానమే, ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా అందరూ సోదర సమానులే అని లక్షలాది మంది ఈరోజు మక్కా నగరంలో హాజరై వాళ్ళందరి విశ్వాసం ఒకటే, వాళ్ళందరి నినాదం ఒకటే, వారందరి స్తోత్రము ఒకటే, వాళ్ళందరి వస్త్రధారణ కూడా ఒకటే. ఎటువంటి కుట్టుక లేనటువంటి 2 వస్త్రాలను మాత్రమే సన్యాసుల మాదిరి, ఫకీరుల మాదిరి వారు తమ ప్రాంతంలో రాజులైనప్పటికీ, కోటీశ్వరులైనప్పటికీ అక్కడ సాధారణ సోదరుల వలె వచ్చి ఆ సర్వేశ్వరుడైన దైవాన్ని స్తుతించడం జరుగుతుంది. మరి హజ్ ఆరాధనకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు. ఈ విధంగా దుర్మార్గం పెరిగిపోయినప్పుడు, ఆయా దేశాల్లో దుర్మార్గులు పాలకులైనప్పుడు సత్యధర్మాన్ని నిర్మూలించే దానికోసము చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కాలగర్భంలో కలిసిపోయేది వారే, శాశ్వతంగా ఉండేది సత్యధర్మమే. కాబట్టి మరి సోదర మహాశలరా, ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మనందరి పరలోకంలో మోక్షం కలుగజేయాలని, ఇన్షా అల్లా తదుపరి వారము భారతదేశంలో హజ్ ఆరాధన ఎప్పుడు మొదలైంది, అప్పటి పరిస్థితులు ఏమిటి వీడియో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.